యువతల స్కిల్స్ ని ఇంకా పెంచితే దేశం తొందరగా అభివృద్ధి చెందుతుందన్నారు నేతలు. సోమాజిగూడ కత్రియా హోటల్ ఏజిఆర్ లా సొల్యూషన్స్ కంపెనీ ఆధ్వర్యంలో సెమినార్ జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనే అంశం మీద చర్చించారు. ఇట్లాంటి సెమినార్లు పెట్టడం మంచిగుందన్నారు దత్తన్న. కార్పొరేట్ సెక్టర్ కి హైదరాబాద్ అడ్డాగా మారిందన్నారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ. సిటీలో ప్రైవేట్ కంపెనీలు కొత్త ఉద్యోగాలు తెస్తున్నాయన్నారు. కార్పొరేట్ లా సొల్యూషన్స్ కంపెనీ ఏజిఆర్ సోమాజిగూడలోని కత్రియా హోటల్లో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనే అంశం మీద సెమినార్ పెట్టింది. కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడేటట్టు ఇట్లా సెమినార్లు పెట్టడం మంచిగుందన్నారు దత్తన్న. It is our job that to see that the more education should be there among the corporate sectors. We are conducting from since morning to evening for labor law reforms. Give me whatever your suggestions or recommendations, then definitely we will examine. And also I invite Mr. Reddy Garu to come to Delhi, have a discussion with us and see that the more reform oriented and also at the same time workers' interest will be fully protected. దునియాలో యూత్ ఎక్కువగా ఉన్నది మన దేశంలోనని అన్నాడు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి. యువత స్కిల్స్ ని మంచి దోవలో పెడితే దేశం తొందరగా అభివృద్ధి చెందుతుందన్నాడు. ఇట్లాంటి సెమినార్లతోటి కార్పొరేట్ కంపెనీలల్లో హెచ్ఆర్ మేనేజ్మెంట్ మీద మరింత అవగాహన వస్తుందన్నాడు ఎమ్మెల్యే. ఈనాడు ప్రపంచంలో అతిపెద్ద జనాభా ఉన్నటువంటి దేశము రెండవ స్థానంలో ఉన్నటువంటిది భారతదేశం. కానీ ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి యువకులున్న దేశం ఏదైనా అంటే అది భారతదేశం. ఇది పెద్ద సంపద, మనకు ఇది ఒక పెద్ద ప్రాపర్టీ, మన ఆస్తి. ఇది యువకులు తలుచుకుంటే ఏమైనా చేయగలరనేది మనకు ముందు నుంచి కూడా మన శాస్త్రాలలో కూడా వేదాలలో కూడా చెప్పినటువంటి విషయాన్ని మనం మరవకూడదు. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇప్పుడు దేశంలో ఎట్లుందనే అంశం మీద సెమినార్ పెట్టినామని ఏజిఆర్ కంపెనీ ఫౌండర్ రవీంద్రనాథ్ రెడ్డి చెప్పిండు. ఈ సెమినార్ లో మాట్లాడిన అంశాల మీద నోట్ తయారు చేసి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు ఇస్తామన్నాడు. కార్పొరేట్ సెక్టర్ లా చాలా మందికి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మీద అవగాహన లేదన్నారు. ఇట్లాంటి సెమినార్లు వాళ్లకు బాగా పనికొస్తాయన్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఏంటంటే మిషన్ ఈజీగా రన్ చేయగలుగుతున్నాం, కానీ మ్యాన్ పవర్ని ఏ రకంగా రన్ చేయాలి, ఏ రకంగా మోటివేట్ చేయాలి, వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్స్ను వీక్నెసెస్ను మనం తీసుకొచ్చి యూజ్ చేసుకోవాలి అనే ఒక విషయంలో చాలామందికి అవగాహన లేదు. ఈ ఐటీ సెక్టర్లో మారుతున్నారు, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మారుతున్నారు. రెండింటిని సమతుల్యంగా చేసి ఒక విధమైన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే ఎంప్లాయీ హ్యాపీగా ఉండగలిగితే హీ కెన్ డూ హిజ్ లైఫ్. కార్పొరేట్స్లో ఇవన్నీ లాస్ ఎంత ఉన్నా కూడా యథా రాజా తథా ప్రజా అన్నట్టుగా కార్పొరేట్స్లో ఉన్న ఎండీలకు, చైర్మన్లకు, ప్రమోటర్లకి ఆ అవగాహన లేకపోతే చాలా కష్టమవుతుంది. ఆ అవగాహన తీసుకురావడానికే ఈరోజు చాలామంది హెచ్ఆర్ మేనేజర్స్, హెచ్ఆర్ ఆఫీసర్స్, ప్రమోటర్స్ వచ్చారు. కార్పొరేట్ కంపెనీల నుంచి హెచ్ఆర్ మేనేజర్స్ ఈ సెమినార్ కచ్చిర్రు.